భూసర్వేని ఉట్నూర్ మండలం బాపూర్ రైతులు అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. నారాయణపేట జిల్లా రైతులకు సాగు తాగునీటి కోసం నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల భూసర్వేకి అధికారులు వచ్చారు. పోలీసు నోటీసులు ఇవ్వకుండా గ్రామసభ పెట్టకుండా సర్వే ఎలా చేశారని నిలదీశారు. సర్వే చేపట్టకుండానే అధికారులు వెనుదిరిగారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు కొత్తపల్లిలో విద్యుత్ తీగలు తగిలి చిరుత మృతి చెందింది. 5 రోజుల క్రితమే ఈ ఘటన జరిగింది. ఈ విషయం గోప్యంగా ఉంచి చిరుతను రైతు భరత్ లింగాల మండలం రామపురం గుట్టల్లో పూడ్చిపెట్టారు. చిరుతను ఫారెస్ట్ అధికారులు వెలికితీశారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి వద్ద ఈ నెల 16 నుండి 20 వరకు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. లింగమంతుల స్వామికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నిరసనగా పాఠశాల బంద్ నిర్వహించారు. మండల యువకులు యువజన సంఘాల నాయకులు స్కూల్ వద్ద పిల్లలతో కలిసి డంపింగ్ యార్డ్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి మీర్పేట్ సర్వోదయ నగర్ మంత్రాల చెరువు వద్ద చెట్టుకి ఉరేసుకుని 50 ఏళ్ల వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి సిద్దికి నగర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోల్కతాకు చెందిన 22 ఏళ్ల రిటోజా బస్సు ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుంది. ఉదయం తాను ఉండను అంటూ ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. హాస్టల్ భవనం మరో అంతస్తు నుండి దూకి రిటోజా బస్సు ఆత్మహత్య చేసుకుంది. జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్ పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధికారులకు ఇచ్చిన లేఖపై కూటమి నేత నాగేశ్వర్ రెడ్డి స్పందించారు. రిపబ్లిక్ క్లబ్ ఇప్పటిది కాదని రిహాబిలిటీ క్లబ్ అన్నారు ఆయన. సీనియర్ సిటిజన్స్ కు ఈ క్లబ్ లో చాలా ఉపయోగం ఉందన్నారు. జమ్మలమడుగులో తన చర్యలకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అడ్డుకోవడం వల్లే రమేష్ ఇలా చేశారని ఆరోపించారు. స్వతంత్ర టీవీ ఛానల్ కొత్త క్యాలెండర్ ను అనంతపురం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ నిర్భయంగా నిజాలు వెలికి తీయాలని కోరారు. స్వతంత్ర టీవీ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. గుంతకల్ 2 టౌన్ సిఐ మస్తాన్, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు శ్రీనివాస్ యాదవ్, అరుణ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం మల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా రేషన్ మాఫియాకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 2 లారీల్లో సుమారు 27 టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రత్యేక విభాగం పోలీసులు పట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో లారీల వీరవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఆజీజ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టిన రోజు మర్చిపోలేనిదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ కు మేలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ చీఫ్ నరసింహారెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. హాలియా దాసరి సామాజిక వర్గాన్ని ఎస్సీఏ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఏళ్ల తరబడి సాగిన వర్గీకరణ పోరాటం అనంతరం ప్రభుత్వం ప్రకటించిన జాబితా ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని జాంగీర్ రమేష్ అన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిపై స్పందించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కంటోన్మెంట్ సెగ్మెంట్ అభివృద్ధి జరుగుతోందని బీజేపీ నేత రామకృష్ణ చెప్పారు. నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 2 రోజుల క్రితమే కేంద్రం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. అయినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి వాసి జాడి పుష్ప వెంకట దంపతులు జనజీవన స్రవంతిలోకి రావాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. చంద్రవెల్లిలోని పుష్ప కుటుంబాన్ని కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు. మావోయిస్టు చర్యలకు ప్రభావితులై 1994లో వారు అజ్ఞాతంలోకి వెళ్లారని సిపి శ్రీనివాస్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోంలో వైద్యం వికటించి 9వ తరగతి విద్యార్థి సిద్ధార్థ్ మృతి చెందాడు. జలుబు జ్వరంతో ఉన్న సిద్ధార్థ్ను తల్లిదండ్రులు బాలాజీ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ పరిశీలించి ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాల్లోనే సిద్ధార్థ్ మరణించాడు. న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మినీ జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరుగుతుంది. జాతరకు గుడిమెలిగా కార్యక్రమంతో గిరిజన పూజారులు అంకురార్పణ చేశారు. పౌర్ణమి రోజు వరకు భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజన పూజారుల ఆడపడుచులు సమ్మక్క గద్దెలను పుట్టమట్టితో అలికి ముగ్గులు వేసి అలంకరించారు. రెడ్డి కులస్తులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హన్మకొండ జిల్లా రెడ్డి సంఘం డిమాండ్ చేసింది. సుబేదారి పోలీస్ స్టేషన్ తీన్మార్ మల్లన్నపై సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, సీతక్క ఫోటోలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ములుగులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రవి యాదవ్ కోరారు.